అసెస్మెంట్ చేసి వాళ్ళని చదివించి సరళ పదాల గురించి పదాల ఇవన్నీ కూడా చూసుకుని అవన్నీ లెవెల్ వైజ్ డివైడ్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ అదే విధంగా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా అబ్జర్వ్ చేసి అందులో కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేవి అవసరం ఉన్నాయో, సపోర్ట్ అనేది ఎక్కడెక్కడ అవసరం ఉందో తెలుసుకోవడం కోసం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి, ఇంతమందిని చేయాలంటే. కానీ దానికి దొరికిన ఒక పవర్ఫుల్ సొల్యూషనే టీచ్ టూల్. ఈ టీచ్ టూల్ అనేది అసలు ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళని. వరల్డ్ బ్యాంక్ మనకి ఈ టీచ్ టూల్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. టీచ్ టూల్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ యాక్సెస్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ టూల్ అండి. అంటే అందరికీ కూడా ఉచితంగా అందుబాటులో ఉండి తరగతి గదిలో పరిశీలన జరుపుకోవడానికి వీలుగా ఉండేలాగా, అది సెల్ఫ్ అవ్వచ్చు లేదా వేరే ఎవరో ఒక అబ్జర్వర్ అవ్వచ్చు, ఎవరైనా సరే అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండే ఒక సాధనమే ఈ టీచ్ టూల్. దీన్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. టోటల్ 37 కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఎన్ని కంట్రీస్? 37 కంట్రీస్ అండి. ఇప్పటివరకు 37 దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అందులో ఇండియా, భారతదేశం కూడా ఒక దేశం అండి. అలాగే ఇప్పుడు మొజాంబిక్ అనే దేశం ఉంది. ఆ దేశంలో బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు ఈ టీచ్ టూల్ అనే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే గయానా అని మరో దేశం ఉంది. ఈ గయానా దేశంలో కూడా ఈ టీచ్ టూల్ని కొత్త పాఠ్య ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం, అంటే న్యూ సిలబస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అని ఎక్స్పెరిమెంటల్గా ఒక సిలబస్ని ఇంక్లూడ్ చేసి దానికి అబ్జర్వేషన్ అనేది పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకుని అది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుందనే దాని గురించి అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ సాధనాన్ని టీచ్ టూల్ని యూజ్ చేసుకుంటారు. వరల్డ్ బ్యాంక్ అసలు దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ మిషన్ అని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మిషన్ స్టార్ట్ చేసిందండి. దాంట్లో భాగంగా 3 స్టెప్స్లో ఈ టీచ్ టూల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ లో జరిగిపోయింది. మనం చూసుకున్నట్లయితే 6 years బ్యాక్ నాడు నేడులో భాగంగా ఎలా ఉండేవి స్కూల్స్, దాని ముందు ఇప్పుడు నేడు ఎలా ఉన్నాయి స్కూల్స్ మీకే తెలుస్తుంది. డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఈ చేంజ్ అందరికీ కారణం కూడా ఈ మిషన్ అండి. ఇందులో భాగంగానే మనకి ఫస్ట్ ఫేజ్ లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ లోపల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానీ అలాగే క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో కానీ ఎలాంటి చేంజెస్ చేయాలి, ఎక్కడెక్కడ సపోర్ట్ అవసరం అనే విషయం గురించి ఇంప్లిమెంట్ చేసేది సెకండ్ అండి. అండ్ థర్డ్ అంటే ఇలా లోకస్ ఫీడ్బ్యాక్ అండ్ కోచింగ్ అండ్ మెంటరింగ్ అండి. ఇప్పటివరకు జరిగిన అబ్జర్వేషన్, సెకండ్ స్టెప్లో జరిగిన అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా చూసుకుని ఆ అబ్జర్వేషన్స్ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా టీచర్స్కి ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కోచింగ్ అనేది అవసరం, మెంటరింగ్ అనేది అవసరం, దానికి సంబంధించిన కోర్సెస్ డెవలప్ చేయడం, ఇది థర్డ్ స్టెప్ అండి. ఇది టీచ్ టూల్ యొక్క ఇంప్లిమెంటేషన్ వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ఈ టీచ్ టూల్ స్టార్ట్ చేసిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఏమి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే దీన్ని స్టార్ట్ చేశారు. సెకండ్ నాగాలాండ్. అలా ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ టీచ్ టూల్ని ఏ పేరుతో లేదా ఏ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసాము అంటే సాల్ట్ అండి. టీచ్ టూల్ అనే దాన్ని మనం సాల్ట్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఒక కీ కాంపోనెంట్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. సాల్ట్ ఫుల్ ఫామ్ చెప్తారండి ఎవరైనా? సాల్ట్